మళ్ళీ సారీ అని పంపుతుంది. ఏంట్రా? ఏం లేదమ్మా, ఇదిగో ఇది తాగు. అయ్యో ఈతొక్కతే. జాగ్రత్తగా రామా. అమ్మా ఏం లేదమ్మా, ఏం లేదు, రా. కాలు నొప్పి పెడుతోందిరా, త్వరగా తీరా. చూసుకో, జాగ్రత్త, జాగ్రత్తమ్మా. రే మావా, కాళ్ళు పట్టుకో. రే జాగ్రత్తరా. అమ్మా, ఇకపై అమ్మాయిలు చూడడం, వాళ్ళకి పువ్వులు తీసుకెళ్ళడం కొద్ది రోజులకి ఇవేం వద్దమ్మా. రే, ఇంకా 2 నెలల్లో పెళ్లి చేయలేకపోతే 6 సంవత్సరాలకి చేసుకోలేవురా. ఈ జాతకాలన్నీ వట్టి అబద్ధాలమ్మా. ఇలా ప్రతి అమ్మాయి ఇంటికెళ్ళి మనం పరువు తీసుకోవడానికి బదులు 6 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడం ఎంతో నయవమ్మా. ఇప్పుడు నా కోసం ఇంకొకరితో పుడుతుందా ఏంటి? నాకు తెలిసి ఈ స్కీమ్ పూర్తయిపోయినట్టే. ఆల్రెడీ ఉందిరా. ఉండొచ్చురా, కానీ ఎక్కడా? అదంతా వదిలే, ముందు హైదరాబాద్ వెళ్ళి హోల్సేల్ బిజినెస్ చేద్దాం, ఏమంటావ్? అంతే. రే, ఇంకా 2 నెలలు ఇక్కడే ఉండండిరా. నా ఆరోగ్యం కుదుటపడ్డాక వెళ్ళండిరా. సరే అమ్మా, నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో, మేము బయటికి వస్తాం. అమ్మా, కాలు ఎడ్జిలో పెట్టుకోకు, సెంటర్లో పెట్టుకో. వచ్చేటప్పుడు మటన్ సూపు తెస్తాను. అల్లుడు, శివరాజుకు ఫోన్ చేసి 2 నెలల తర్వాత హైదరాబాద్ వస్తామని చెప్పు, ఏమంటావు? రేయ్, ఇదేంటి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేసింది? అమ్మని డిశ్చార్జ్ చేశారా, ఎలా ఉంది, అది అది నువ్వు ఓవర్ చేస్తుంది. అరే వదిలే అల్లుడు, మనకి ఆడవాళ్ళు మెసేజ్ పంపడమే గొప్ప విషయం. నువ్వు తిరిగి మెసేజ్ పంపు, దానికి 4 వెరీలు యాడ్ చేయి. ఏంటి వెరీ? అదేరా, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చెప్తారు కదా, అలాగే 4 యాడ్ చేసి పంపు. వాళ్ళ నాన్న అటాక్ బాల్ చేసిన పనికి ఆ అమ్మాయి ఏం చేస్తుందిరా పాపం, పంపరా. పద వెళ్దాం. ఎక్కడ తిన్నావు, ఆగరా. రే, చంకలో చేతీరా, తెయ్. మాస్టర్, వాడెక్కడ చేయబెట్టుకున్నాడో ఏంటో. అరిటాకులు పోయి పేపర్ వచ్చింది, వాటే కంట్రీ. మధ్యాహ్నం భోజనం చేసావా అని అడుగుతోందా? అవునరా. అల్లుడు, ఎప్పుడైతే ఒక అమ్మాయి రాత్రింబగళ్ళు నీ గురించి ఆలోచిస్తోందో అంటే తన మనసులో నువ్వు ఉన్నావని అర్థం. ఇదంతా నేను చెప్పకూడదు, కావాలంటే ఆమె వాట్సాప్ స్టేటస్ డీపీ చూడు. రే మావా, దీన్ని చూడు. ఏంట్రా అది? చెప్పాను కదా అల్లుడు, సమర్వై వెతుక్కుంటూ వచ్చిన దేవతని వదిలేసుకుంటే. రే, ఏం చేస్తున్నావు? రే మావా, ఎవరైతే నేను తినకపోయినా దీనికెందుకు, టైంకి తింటున్నానా అని అడుగుతోంది. తను నిన్ను కరెక్ట్ టైం తింటున్నాను అనే కదా మెసేజ్ ఇచ్చావు. అవును మావా. అయ్యా,
అందమా అందమా వెన్నెలా ఏ వెన్నుమిటిది రేయ్. ఏంటి తమన్నా మొహం తలకిందులుగా ఉంది? నేను నీకు తమన్నాలా కనిపిస్తున్నానా? మావా తన్ని బాగా మిస్ అవుతున్నాను రా. డైరెక్ట్ గా చూసొద్దాంరా. నన్ను ఆ అటాక్ బాల్ దగ్గర ఇరికించేసి నన్ను జీవ సమాధి చేద్దాం అనుకుంటున్నావా? నేను రాను, పోరా. పిల్లాడు పిల్ల కోసం తప్పిస్తూ ఉంటే అమ్మ లోపల గురకబెట్టి నిద్రపోతుంది. ఏం ఫ్యామిలీరా? హాయ్. పుట్టుమచ్చ సూపర్ గా ఉంది. ఏంటి ఇప్పుడు ఎందుకు వచ్చావు? వెళ్ళు, నిన్ను చూడటానికి వచ్చానే. నానొస్తాడు. బాయ్. బాబు ఇట్రా. సాయంత్రం మంత్రి గారింటికి అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాం, త్వరగా రా. నాకు వేరే పని లేదు. రేయ్, నేను నీకేరా చెప్పేది? నేను నీకు ఆ రోజు చెప్పానుగా, చేసుకుంటే అటాక్ బాల్ కూతురునే చేసుకుంటా. చెప్పుతో కొడతాను. ఇంకా ఆ అమ్మాయిని తలుచుకుంటూ కూర్చున్నావా? ఇప్పుడని కాదు, ఎప్పుడైనా ఆ అమ్మాయిని అనుకుంటాను. లవ్ చేసిన అమ్మాయిని వదిలేసి డబ్బు పదవికి ఆశపడి మినిస్టర్ చెల్లెలైన మా అమ్మని చేసుకున్నావు. మీలా నేను అసలు ఉండలేను. మినిస్టర్ కూతురునే చేసుకోవాలి, దాంతోనే జీవించాలంటే ఆల్రెడీ నాకు అమ్మ లేదు, ఇక నాన్న కూడా లేడని వెళ్ళిపోతాను. చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా, గుర్తు పెట్టుకో. హలో. ఒరే, నన్ను చూడ్డానికి ఇప్పుడు వస్తావా? అయ్యయ్యో, డే టైంలో వచ్చి మీ నాన్న దగ్గర ఇరుక్కోడానికా? ఓ పని చేద్దామా? 2020 పెట్టుకుందామా? అదేంటి 2020? నువ్వు మీ ఊరు నుంచి 20 కిలోమీటర్స్ రా, నేను మా ఊరు నుంచి 20 కిలోమీటర్స్ వస్తాను. ఇద్దరు కామన్ గా లవర్స్ మీట్ అయ్యే చోట కలుసుకుందాం. హా, వస్తాను. ఓకే. ఏంటి తీయట్లేదు? రే, అమ్మ ఫోన్ చేస్తుంటే తీవేంట్రా? రే, అమ్మకు వేరే పనే లేదురా. అలా వెళ్ళి మాట్లాడు. పని చేయి, పని చేస్తున్నట్టుగా నటించుకో. హలో. రే చంటోడా, ఎలా ఉన్నావురా? మాకేంటమ్మా, బాగానే ఉన్నాం. సరే, సోది కొట్టకుండా అసలు దేనికి ఫోన్ చేసావో డైరెక్ట్ గా చెప్పు. ఇంతకీ ఆ మైథిలి ఏమంటోందిరా? తను ఎప్పుడు చెప్పేదే చెప్తోంది. వాళ్ళ నాన్నకి నేను నచ్చలేదట. వాళ్ళ నాన్నకి నచ్చకపోతే ఏంట్రా, ఆ అమ్మాయికి నచ్చావుగా, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని అడుగు. అమ్మా. రేయ్, జ్యోతిష్యుడు చెప్పిన 3 నెలలు అయిపోవడానికి ఇంకా 6 రోజులే ఉంది. ఆలోపే నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి. నేను ఎలాగైనా మైథిలితో మాట్లాడి ఒప్పిస్తాను. దయచేసి ఫోన్ పెట్టమ్మా. ఏమిటో వీడి పాటలు.